ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు షార్ట్ మెసేజ్ కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనము నేను చదువుతాను, మీరు ఆలకించండి. బిడ్డలారా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము తెలియపరుస్తున్నది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. నీ సన్నిధికి వచ్చినటువంటి వారికి కనుక సంపూర్ణమైన సంతోషము వారికి కలుగుతుంటున్నది. బాధలు ఉన్న వారికి సంతోషం కలుగుతున్నది, కష్టాలు ఉన్న వారికి సంతోషం కలుగుతున్నది. ఎందుకంటే నీ సన్నిధి, నీ రెక్కల నీడకు వచ్చినటువంటి వారందరికీ సంతోషం కలుగుతుంది. నీ రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది, నీ రెక్కల నీడలో ప్రశాంతత ఉన్నది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యములు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, తన గొర్రెలకు, తన బిడ్డలకు అక్కడ పచ్చికల బయల్లో తను మేపుతూ ఉంటాడు. పచ్చికల బయల్లో ఆ గొర్రెలను మేపుతుంటాడు. ఆ గొర్రెలు పుష్టిగా తింటాయి, కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా ఆనందంగా నెమరు వేస్తూ ఉంటాయి. పచ్చిక బయళ్ళలో ఆనందిస్తాయి, సంతోషిస్తాయి. నా కాపరి నాకు మంచి భోజనం పెట్టిండని, మంచి నీరిచ్చిందని అవి సంతృప్తి సంతోషము చెందుతూ ఉంటాయి. అందుకానని బట్టి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో సుఖములు ఉంటాయి, సంతోషములు ఉంటాయి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, మంచి మార్గమును నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. దేవుని బిడ్డలారా, మంచి త్రోవలో, మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడుపుతాడు, ఆయన శిఖరం పైన నిలుపుతాడు. నిన్ను కుడికైనను తొలగకుండా, ఎడమకైనను తొలగకుండా మరి చక్కగా తన మార్గంలో ఆయన నడిపిస్తాడని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక శాఖలలో తను ఒక గ్రామంలో ఆయన బట్టలు పంపకము చేసేవాడు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు బట్టలు ఉతకడము తీసుకొచ్చి ప్రతి ఇంటిలో వేసేవాడు. కనుక అక్కడ ఆ గ్రామంలో మరి క్రైస్తవులు ఉంటారు. ఆ క్రైస్తవులు కనుక ప్రతి ఆదివారము ఆరాధన చేస్తారు, శుక్రవారము ఆరాధన చేస్తారు. ఈ రీతిగా పాటలు పాడుతూ ఆరాధనలు చేస్తూ ఆ గ్రామంలో గంభీరంగా, సంతోషంగా, మరి ఆనందంగా వాళ్ళు పాటలు పాడుతూ సంతోషించేవారు. అందుకారణాన్ని బట్టి అతడు శాఖలలో తను ఆ పాటలు కానీ, ఆ వాక్యం కానీ వినేవాడు. అప్పుడప్పుడు వింటూ ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేవాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏమైందనంటే ఆయనకు ఒక ప్రాంతంకు వెళ్ళిపోవడానికి అవసరం పట్టింది. ఆ కాలంలో ఒక రాజు ఉత్తరం రాసి ఇంకొక రాజుకు పంపించేవాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆ ఉత్తరం పట్టుకొని ఆ యొక్క సాయంకాల సమయం అందు అతడు ఒక జంగలి ప్రాంతం నుంచి దాటుకుంటా వెళ్ళిపోవాలి. అది చాలా పెద్ద జంగల్ ఉంటుంది. ఆ జంగల్ నుంచి మరి ఆ తోవలో నడుచుకుంటూ పోవాలి. కాబట్టి ఆ సందర్భంలో ఆయన నడుచుకుంటూ పోయిన తర్వాత ఆ జంగలి ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ జంగల్ నుంచి నేను వెళ్ళిపోతే ఇక్కడ పులులు ఉంటాయి, జిట్ట పులులు ఉంటాయి, గుడ్డెనుగులు ఉంటాయి, ఎలుగుబండ్లు, ఇవన్నీ కూడా మరి నన్ను చంపుతాయేమో అన్న భయం కూడా ఆయనలో వచ్చేసింది. కనుక మరి ఆయనకు ఒక ఏం ఆలోచన కలిగిందంటే, ఫలానోళ్ళు వాళ్ళు క్రైస్తవులు పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, వాక్య పరిచయం చేస్తారు, దేవుడు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అన్న ఉద్దేశం ఆయనలో కలిగి ఆయన ఏం చేసిందంటే మోకరించి ప్రార్థిస్తున్నాడు. కానీ ఫలానోళ్ళ దేవుడవు నువ్వు, వాళ్ళు నిన్ను పాటలు పాడుతున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, వాక్యపరిచయం చేస్తున్నారు, సంతోషిస్తున్నారు, నీలో ఆనందిస్తున్నారు. కానీ వాళ్ళ దేవుడు నా దేవుడు అని నేను నమ్ముతున్నాను, నేను ఈ అడవుల నుంచి ప్రయాణం చేస్తున్నాను, నన్ను కాపాడమని దేవుణ్ణి ప్రార్థన చేసుకుని అడవుల నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ప్రయాణం చేస్తున్నాడో అక్కడ పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఎలుగుబండ్లు కావచ్చు, రకరకాలైన జంతువులు మరి ఆయన వెళుతున్న సందర్భంలో అన్నీ కనబడుతున్నాయి. ఆయన భయపడుతూ ముందుకు సాగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి పెద్ద మనిషిగా ఒక కట్ట పట్టుకొని అక్కడి నుంచి నడుస్తున్నట్టుగా చూశాడు.
కనుక ఆ పెద్ద మనిషి నడుస్తున్నప్పుడు ఈయన సాకులలో తనేమనుకున్నాడంటే, అయ్యో నాకు చాలా సంతోషము, ఒక పెద్ద మనిషి అయితే నాకు ధీమచ్చిండు, పెద్ద మనిషి అయితే నాకు తోడొచ్చిండు, కనుక ఆయన నేను మాట్లాడుకుంటా ఈ జంగల్ నుంచి వెళ్ళిపోతాము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అని ఆయన అనుకుంటూ ఆ పెద్ద మనిషిని కలుసుకొని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నారు. కనుక పెద్ద మనిషితో ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనతో పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరిని కలిసి మాట్లాడుకుంటూ వెళుతున్న సందర్భంలో అక్కడ పులులు కానీ, చిట్ట పులులు కానీ, ఎలుగుబండ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే మనుషులను పట్టుకొని సంపాలనుకున్న జంతువులన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ ఒక్కటి కూడా వాళ్ళ మీద దాడి చేసడానికి రాలేదు, ఒక్కటి కూడా వాళ్ళను సంపాలన ఉద్దేశం కలిగి ఒక్కటి కూడా లేదు. అన్ని చూస్తున్నాయి కానీ ఒక్కటి కూడా కాళ్ళు కదలకుండా అక్కడనే నిలబడిపోయాయి. కనుక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ జంగలి దాటారు. జంగలి ప్రాంతం దాటిన తర్వాత పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బాబు మరి నువ్వెక్కడికి వెళ్ళాలంటే నేను పలాని గ్రామంకి వెళ్ళాలన్నాడు. కనుక నువ్వెక్కడికి వెళ్ళాలి పెద్ద మనిషిని అని అడిగినప్పుడు నేను పలాని గ్రామంకి వెళ్ళాలని. వాళ్ళిద్దరూ అక్కడ జంగలి దాటిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి విడిపోయారు. కనుక విడిపోయి ఆ శాఖలో తనకు కొంచెం ముందు దూరం పోగానే ఈ పెద్ద మనిషి కడవనకుండా అయ్యిండు. అప్పుడు ఆ సందర్భంలో ఆయనకు జ్ఞాపకం వచ్చింది. కనుక వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆయననే నాకు తోడుండి జంగల్ ప్రాంతం నుంచి నన్ను నడిపించిండు అని చెప్పి ఆయన విశ్వసించడము, ఆయన నమ్మడము, నిజమైన దేవుని తెలుసుకునడం జరిగింది బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, ఆయన సుఖములు కలవు, సంతోషము కలదు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నాకు తెలియజేస్తావు, మంచి మార్గమును నాకు తెలియజేస్తావు, మంచి మార్గములు నన్ను నడిపిస్తావు, నీతిగల మార్గములు నడిపిస్తావు, సత్యమైనటువంటి మార్గములు నడిపిస్తావు అనే విషయంలో కనుక దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమును ఎరిగినటువంటి వాళ్ళము, ఆయనను ఆ నిజమైన దేవుని మనము కలిగినటువంటి మనందరి జీవితంలో మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడని నేటి దినం ఎవరు కూడా మర్చిపోవద్దు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను స్తుతించదను, నాకు ఆలోచన పుట్టించే దేవుని నేను స్తుతించదను. కనుక నా రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. అంటే దేవుని బిడ్డలారా, మన శరీరము కూడా మనకు బోధిస్తున్నది, మన అంతరింద్రియములు కూడా మనకు తెలియపరుస్తుంటున్నాయి. ఎందుకంటే నీతిని అనుసరించినప్పుడు, సత్యను అనుసరించినప్పుడు, మనం పండుకుంటున్నప్పుడు మన అవయవములన్నీ కూడా మూలుగుతుంటున్నాయి బిడ్డలారా. ఎందుకంటే నిజమైన దేవుని తెలుసుకున్నటువంటి వారి జీవితంలో దేవుడు ఎంతగానో వారికి తోడుంటాడన్న సత్యాన్ని కూడా తెలియపరుస్తున్నది. నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను స్తుతించదను, నాకు ఆలోచన పుట్టించే దేవుని, నాకు మంచి మార్గంలో నడిపించే యెహోవాను నేను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నవి, సత్యమును నాకు తెలియపరుస్తున్నాయి అని చెప్పి మరి కీర్తనకారుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వం అందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నీ గురి ఎక్కడుండాలి, నీ సూపు ఎక్కడుండాలి, నువ్వు నడిచే విధానం ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటిది? దేవుని బిడ్డలారా, నీవు ఆయన వైపు ఉండాలి, ఆయన గురి కలిగి ఉండాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నేను ఆయన తట్టు చూస్తున్నాను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను గురి వద్దకి పరిగెత్తుచున్నాను, నేను కుడికి తొలగను ఎడమకు తొలగను, నా దేవుని మార్గం అనుసరించి చక్కగా నేను ప్రవర్తించి నడిచేదనని మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు. బిడ్డలారా, అందుకారణాన్ని బట్టి ఆయన నా కుడి పార్శ్వం అందు ఉన్నాడు, అంటే నాకు ఎడమ కానీ కుడికి కానీ నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యము మరి దావీదు మహారాజులా వస్తున్నది. కనుక నేను కదల్చబడను, నేను భయపడను. ఎలాంటి పిడుగులు వచ్చినా, ఎలాంటి అలజడులు వచ్చినా, ఎలాంటి యొక్క సమస్య నా మీదకి వచ్చినప్పటికీ కూడా నా దేవుడు మరి కుడెడుమల నాకు తోడున్నాడు కాబట్టి, నన్ను నడిపిస్తున్న దేవుడు కాబట్టి నేను దేని విషయంలో నేను భయపడను, కదల్చబడనని చెప్పి ధైర్యంగా నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్ని విషయాలలో మనం నడిచినప్పుడు మన అవయములు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మన లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, హార్ట్ కావచ్చు, మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఉంటున్నాయి. భక్తి కలిగి నడిచినప్పుడు, భయం కలిగి నడిచినప్పుడు, మనము తింటున్న తిండి కావచ్చు, తాగుతున్న నీరు కావచ్చు, దేవుని బిడ్డలారా, మన సరి అయినటువంటి విధానంలో మనం తినడం ద్వారా, తాగడం ద్వారా, మంచి విధానంలో నడవడం ద్వారా మన పార్ట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి, ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. బిడ్డలారా, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము క్రమశిక్షణను పాటించి, క్రమ పద్ధతులను పాటించి దేవుని సన్నిధిలో నడాలి. ఎందుకంటే అన్నము తినడంలో కానీ, నీరు తాగడంలో కానీ ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ తిన్న బాధనే, తక్కువ తిన్న బాధనే సరైనటువంటి విధంలో మనము దేవుని బిడ్డలము మన శరీరాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలని మనం తెలుసుకోవాలి. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకుంటున్నాడు కీర్తనకారుడు. ఎలాంటి భయం లేదని చెప్పుకుంటున్నాడు. బిడలారా, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈరోజు నువ్వు మరి సంతోషంగా ఉండాలంటే, మరి నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించు, నువ్వు ఆయన మీద నమ్మకం కలిగి జీవించు. మరి ఆయన జీవ మార్గముల నడువు, ఆయన సత్యమనే మార్గముల నడువు. కనుక ఆయన మార్గంలో నడిచినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని నేటి దినము దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఎందుకనగా నీవున్న ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఇక్కడ ఎందుకనగా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని భక్తుడు మాట్లాడుతున్నాడు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నా ఆత్మకు ఒకటి స్వర్గం అనేది ఉన్నది, నా ఆత్మకు ఒక పరదేశం ఉన్నది, ఒక నా ఆత్మకు పరలోకం అనేది ఉన్నది. కనుక నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన దేవుడు పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు. ఒక మనిషికి ఈనాడు ఒక జ్ఞానం వచ్చిందంటే, ఒక తెలివి వచ్చిందంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన సేవ పరిచర్యలో ఉండి ఆయన తెలియజేసినటువంటి సత్యములను నువ్వు అనుసరించిన మన అందరి జీవితంలో దేవుడు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు చేరడు. కనుక నా ద్వారానే మరి తండ్రి యొద్దకు రావాల్సి ఉంటుందని మరి ఆయన తెలియపరిచాడు. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడు. ఎందుకంటే ఆయన సమాధులు పెట్టిన కుళ్ళు పట్టేవాడు కాదు. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు సమాధిలో నుంచి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆయన విజయుడై తిరిగి లేచాడు. దేవుని బిడ్డ, అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఎందుకనగా నీవు నా ఆత్మను మరి పాతాళంలో విడిచిపెట్టవు. కనుక ఈరోజు మరి చక్కటి మాటలు, చక్కటి ఆదరణ మనకు కలగజేస్తున్నాయి. మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభుని అనుసరిస్తున్న మన జీవితంలో కనుక మనకు డైరెక్ట్ పాస్ అనేది, డైరెక్ట్ మోక్ష రాజ్యం అనేది, మరి డైరెక్ట్ పరలోక రాజ్యం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. బిడ్డలారా, ఎప్పుడైతే ఈ నీతి సూత్రాలను పాటించి అనుసరిస్తున్న మన జీవితంలో మనకు మరి పరదేశిని దేవుడు ఇచ్చటానికి కొరకు, పరలోక రాజ్యం దేవుడు పరలోక రాజ్యం ఉండటానికి కొరకు చక్కటి అవకాశం ఇచ్చాడు. కనుక మన ఆత్మ పాతాళంలో ఉండదు, మన ఆత్మ భూమి మీద నివాసం ఉండదు, మన ఆత్మ డైరెక్ట్ దేవుని సన్నిధిలో ఉంటుందన్నది సత్యం ఎవరు కూడా మర్చిపోకూడదు. బిడ్డలారా, అందుకే నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళిపోయి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేనుండే స్థలంలో మీరుండులాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని దేవుడు చెప్పాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరం కుళ్ళు పట్టలేదు. కనుక పరిశుద్ధుడైన దేవుడు మరి 3వ దినంలో మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కానీ మన ఆత్మను కూడా పాతాళంలో విడిచిపెట్టకుండా మన ఆత్మను కూడా శరణని ఆయన తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఈరోజు దేని విషయంలో చింతించడం అవసరం లేదు, దేని విషయంలో బాధపడడం అవసరం లేదు. బ్రతికినంత కాలం ఆయన కృపాక్షేమములే మన ఎంట ఉండాలి. బిడ్డలారా, అందుకే దేవుని ఆధారపడి ఉండండి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. ఇక్కడ మొదటి మాట తెలియపరుస్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి